హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకుంటారు, వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయాలలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. అష్టలక్ష్ములు అంటే ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే భోగభాగ్యాలను కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం. ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెబుతోంది. భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని, తద్వారా ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, విజయం, కీర్తి ప్రతిష్టలు, శాంతి, ఆనందం, శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రత పూజా విధానం. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. దానిపైన కలశం ఏర్పాటు చేయాలి. కలశం ఏర్పాటు చేయడం ఎలా అనేది, కలశంలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకు, నాణ్యాలు, పసుపు, కొబ్బరికాయను దానిపై ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి. చీరతో అలంకరించడం, కలశాన్ని అలంకరించడం ఆచారం. అమ్మవారి ప్రతిష్టాపన. కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు, తోరణాలు. పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తోరణాల తయారీ. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకొని పసుపు రాసి దానికి 5 లేదా 9 పూలతో మండపాలు వేసి తోరణాలను తయారు చేయాలి. ఈ తోరణాలను పూజకు ముందు పూజించాలి. నెక్స్ట్ మనం పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు పసుపు గణపతి పూజ. ముందుగా పసుపు గణపతిని పూజించాలి. పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి. పుణ్యవచనం. ఇంటిని, పూజా సామాగ్రిని పవిత్రం చేయడానికి పుణ్యవచనం చేస్తారు. నెక్స్ట్ కలశ పూజ. కలశంలోని దేవతలను ఆహ్వానం చేసి పూజించాలి. వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి. నెక్స్ట్ తోరణాల పూజ. ముందుగా సిద్ధం చేసుకున్న తోరణాలను పూజించి ఒక తోరణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. నైవేద్యం. లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. వరలక్ష్మి కథను చదవడం లేదా వినడం చేయడంతో ఎంతో శుభప్రదం. మంగళహారతి. పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. ప్రదక్షిణలు చేయాలి. చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి.
ఇలా పూజను ఆచరించి పూజా కార్యక్రమం చేసే స్త్రీలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపవాసాలు ఉంటారండి. ఒక్కొక్కరు పూర్తిగా పూజ అనేది అయిపోయిన తర్వాత ఉపవాసాన్ని విడిచే వాళ్ళు ఉంటారు. లేదా మొత్తం పూజ అయిపోయి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే శనివారం రోజు ఆ పూజ అనేది అమ్మవారికి మళ్ళీ నైవేద్యం చేసి తర్వాత ఉపవాసాన్ని వదులుతారండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వీడియోలో తెలియజేసిన అంశాలు భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాటిస్తారు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ శుభదినంన మీ ఇంట ఆనందం, ప్రేమ మరియు సమృద్ధితో నింపుగాక. వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఈరోజు మరియు ఎల్లప్పుడూ మీతో ఉండాలని, ఈ ప్రత్యేక పూజ రోజున మీ ప్రార్థనలో సమాధానం లభించాలని, మీ జీవితం ఆనందం మరియు విజయంతో ఉండాలని అందమైన వరలక్ష్మి పూజ కోసం మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి.